నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ పంచతంత్రం. ఎగ్జాక్ట్లీ పశ్చిమ బెంగాల్ వైపే దేశం అంతా చూస్తోంది. తమిళనాడులో ఏం జరగబోతోంది? డిఎంకే గద్దెను ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమి కూల్చబోతోందా? దీదీ మీద ఇప్పటికే కత్తులు దూరుతున్నాయి. రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పశ్చిమ బెంగాల్ని కొట్టాలి. పశ్చిమ బెంగాల్లో ఈసారి బీజేపీ అధికారంలోకి రాకపోతే రేపు పొద్దున ఢిల్లీకి దీదీ వచ్చేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ మధ్యలో బెంగాల్ ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈసారి మమతా బెనర్జీకి గట్టి పోటీ ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 71 ఏళ్లున్న వయసున్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. 4వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దీదీ వర్సెస్ మోడీ, పశ్చిమ బెంగాల్ వర్సెస్ ఢిల్లీ. సో ఈ రకంగా ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. ఇట్లాంటి క్రమంలోనే త్వరగా మహిళా బిల్లును కూడా తీసుకురాబోతోంది కేంద్రం. బెంగాల్ ఎన్నికలకు ముందే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో బెంగాల్లో ఏం జరగబోతోంది? 3 ముక్కలు కాబోతోందా? ఎట్లాంటి చదరంగం పశ్చిమ బెంగాల్లో జరగబోతోంది? తో పాటు తమిళనాడులో కూడా ఎట్లాంటి రియాక్షన్స్ని మనం చూడొచ్చు.